ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గంగా, నా మీద గెలిచానని అనుకుంటున్నావేమో. శకుంతల ఆంటీకి నీ మీద మరింత ద్వేషాన్ని పెంచడానికి నాకు మంచి అవకాశాన్నిచ్చావు. నాతో పెట్టుకొని నీ గోతిని నువ్వే తీసుకున్నావు. ఇలాగే కంటిన్యూ అయితే కోడలిగా నువ్వు అవుట్, నేను ఇన్. చూసారా అత్తయ్య గారు, పారు మీద చేయి చేసుకుందంటే తను చాలా దూరం వెళ్ళినట్లే. ఇలాగే వదిలేస్తే రేపు మనతో కూడా రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేస్తుంది. ఆ గంగకి బుద్ధి చెప్పి దాని స్థానమేంటో దానికి తెలిసేలా చేయాలత్తయ్య గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సారీ సార్, అంటే అది ఉదయాన్నే లేచాను కదా, చల్ల గాలి తగిలేసరికి స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా ఇంత లేజీగా ఉంటారా? ముందా నోర్మై, ఈగలు దోమలు దూరుతాయి. అలా చూస్తున్నావేంటి? దిగో. సారీ సార్, సారీ. నీకు గేమ్ కన్నా ముందు డిసిప్లిన్ నేర్పించాలి. రేపటి నుంచి నువ్వు ఎర్లీ మార్నింగ్ 4కే లేవాలి. అది అర్ధరాత్రి ఏమో కదా సార్. ఓకే సార్. మార్నింగ్ లేచి కాఫీలు టీలు తాగడం కాదు, ఫస్ట్ వర్కౌట్ చేయాలి. వర్కౌట్ అయిన తర్వాత అంతగా తాగాలనుకుంటే బ్లాక్ కాఫీ తాగు, అది కూడా వితౌట్ షుగర్. బ్లాక్ కాఫీగా? ఆ తర్వాత బాక్సింగ్ ప్రాక్టీస్ చేయాలి. మరి ఇల్లుడిచి కల్లాపు జల్లి ముగ్గులు ఎవరు పెడతారు? నిన్ను నేనేమైనా ముగ్గుల పోటీకి ట్రైనప్ చేస్తున్నానా? కాదనుకోండి, అయినా ముగ్గుల పోటీలు ఇప్పుడెందుకు పెడతారు? సంక్రాంతికి పెడతారు. ఓ జోకా? నేనిక్కడ సీరియస్ గా మాట్లాడుతున్నాను. అయినా అంత సీరియస్ గా చెప్పకపోతే కాస్త ప్రేమగా, అంటే అది ఫ్రెండ్లీగా చెప్పొచ్చు కదా అని అంటున్నాను సార్. ఫ్రెండ్లీగా చెప్పాలా? అవును సార్, ఇలా నవ్వుతూ చెప్పాలి. ఇలా నవ్వుతూ చెప్పాలి, అంతేగా? ఒక్క నిమిషం. నవ్వుతూ చెప్పాలా? అదెందుకు సార్? ఫ్రెండ్లీగా చెప్పమన్నావు కదా, అందుకు. మరి ఇంత ఫ్రెండ్లీగా వద్దు సార్, ప్లీజ్ సార్. స్కూల్లో మా పీటీ సార్ ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు, దెబ్బలు పడకపోతే డిసిప్లిన్ రాదు అని. ఒకసారి ట్రై చేద్దామా? అయ్యో ఒక్కసారి. వద్దు సార్, వద్దు సార్. అరే, రేపటి నుంచి డిసిప్లైనింగ్ గానే ఉంటాను సార్. నిన్ను రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచే డిసిప్లిన్ లో పెట్టాలి. వద్దు సార్, వద్దు సార్. అయ్యో వద్దు సార్. సార్ 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 వద్దు సార్. వద్దు సార్. స్నేహ స్నేహ వద్దు సార్. అయ్యో వదినా. అనియా 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 కాపాడండి. అనే ఏమైంది అన్నయ్య? అన్నయ్య వాట్ హ్యాపెండ్ బేబీ? ఏమైంది? ఆగు ఆగు. అరే రుద్ర, అరే ఆపండి 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 ఆపండి.
ఇది ఇల్లు అనుకుంటున్నారా సర్కస్ అనుకుంటున్నారా? అందరి ముందు ఈ పిచ్చి వేషాలేంటి? ఇప్పుడు ఏమైంది శకుంతల? పిల్లలేదో సరదా పడి ఆడుకుంటూ నవ్వుకుంటున్నారు. నవ్వుకుంటే తప్పు లేదండి, నవ్వుల పాలు చేస్తేనే తప్పు. ఇప్పుడు నవ్వుల పాలయ్యేంత పని ఏం జరిగింది? ఇంటి కోడలుగా అంగీకరించు అన్నారుగా. ఇంటి కోడలు ఇలాంటి బట్టలు వేసుకుని మగరాయుడి ఆటలు ఆడుతూ ఉంటే ఎలా అంగీకరిస్తాను? దానికి తోడు అదుపులో పెట్టాల్సిన భర్తే దగ్గరుండి తీసుకెళ్ళాడు. ఇదేనా ఇంటి గౌరవం? క్షమించండి పెద్దమ్మ, నేను తనకి భర్త కంటే ముందు కోచ్ని. తనని పెళ్లి చేసుకున్న ఉద్దేశమే తన బాక్సింగ్ కెరియర్ పాడవకూడదని. భర్తగా బాధ్యత ఫీల్ అవ్వకపోయినా కోచ్గా నా డ్యూటీ నేను చేయాలి, అందుకే తీసుకెళ్ళాను. ఇంట్లో పని చేయాల్సిన వాళ్ళని పనికి రాని పనులకు తీసుకువెళ్తే ఇంట్లో పనులెవరు చేస్తారు? పనికిరాని పని అని దేన్నంటున్నావు శకుంతల? రుద్రకి పేరుని, గంగకి గుర్తింపుని తీసుకొచ్చిన బాక్సింగేనా? బహుశా నీకు గుర్తులేదేమో, ఈ ఇంటికి విజయేంద్ర ప్రతాప్ కుటుంబం కంటే ఛాంపియన్ రుద్రప్రతాప్ కుటుంబంగా ఎక్కువ గుర్తింపు ఉంది. ఎలా వచ్చిందో అలాగే పోయింది కదా, ఒకే ఒక్క తప్పుతో. అదే డోపింగ్ టెస్టులో. పేరు కెరియర్ అన్నీ పోయాయిగా. ఇప్పుడు తన భార్యగా ఒక్క మ్యాచ్ గెలవగానే గతమంతా మారిపోదండి. అలా మాట్లాడతారేంటి అమ్మగారు? ఆయన కష్టాన్ని ప్రతిభని ప్రపంచం మర్చిపోవచ్చు, నిందించొచ్చు. అప్పుడే కుటుంబం అనేది అండగా నిలబడాలి కదా, ఇలా కించపరచకూడదు.